హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు సింగర్ ప్రవస్తి ఉంది. దీనిలో అసలుకి నీరం మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. తనతో మాట్లాడదాం. ఆల్రెడీ తన ఒక సాంగ్ పాడడం కూడా జరిగింది. నిరంతరం సూపర్ ఉంది. హాయ్. హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. సో నిరంతరం సాంగ్ ఆల్రెడీ నేను ఇప్పుడే విన్నాను. నిజంగా చాలా బాగుంది. సో మా కోసం 2 లైన్స్. నీలోన దాగున్న సరవెల్లి రంగురా లోన అస్సలు రంగు బయటపడునో. సూపర్. సో ఇప్పుడైతే ఎట్ ప్రెసెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే తమిళ్ కమ్ తెలుగు కదా. సో 2 లాంగ్వేజెస్ లో పాడారా? 2 లాంగ్వేజెస్లో పాడాను. యాక్చువల్లీ కొంచెం డౌన్ ఫీల్ అయ్యాను, తెలుగులో ఆపర్చునిటీస్ అంత రావట్లేదు అని. బట్ అదే టైంలో ఇమాన్ సార్ తమిళ్కి పిలవడం జరిగింది. సో ఫస్ట్ నేను తమిళ్లో పాడాను. ఇట్స్ బిన్ సో లాంగ్ తమిళ్లో పాడాను. బట్ దాని తర్వాత తెలుగులో పాడించారన్నమాట. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ అగైన్. తమిళ్లో ఫస్ట్ టైం నా ఫస్ట్ తమిళ్ మూవీ సాంగ్ అది. తెలుగులో కొన్ని పాడున్నాను, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నిరం ద్వారా బయటకు వచ్చాను. సీరియస్లీ చాలా బాగుంది. బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. సో చూస్తే కనుక తెలుగులో నిజంగా కొంచెం ఆఫర్స్ తగ్గినాయి. ఇంతకు ముందు జరిగిన కాంట్రవర్సీ వలన కావాలని మిగతా వాళ్ళు కూడా ఇవ్వట్లేదా, కానీ లేదు అంటే కనుక మీరు ఎవరిని అప్రోచ్ కావట్లేదా అంటే ఏం చెప్తారు? అంటే నాకు ప్రాపర్ రీజన్ అయితే తెలియదు ఎందుకు రావట్లేదు అని. దెర్ మస్ట్ బి సంథింగ్ ఇన్సైడ్, నాకు తెలీదు. బట్ అప్రోచ్ అనేది నేనైతే అయ్యాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. బట్ ఇంకా తెలుగులో రాలేదు. సో తమిళ్లో రావడం అనేది, అదే సాంగ్ మళ్ళీ తెలుగులో పాడడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ టు సింగ్. సో అంటే చాలా మంది మీరు ఎప్పుడైతే అగెనెస్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉందని బయటకు వచ్చినప్పుడు చాలా మంది మీకు సపోర్ట్ చేశారు. అంటే ఆ టైంలో మీరు మీకు ఛాన్సెస్ కూడా ఇస్తామని చెప్పారని విన్నాను నేను ఆ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో. మరి వాళ్ళందరూ ఎవరు మీకు ఇప్పుడు ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ అయిపోయిన తర్వాత ఛాన్సెస్ మరి ఎవరైనా ఇచ్చారా, ఇవ్వలేదు? ఆ ఫేజ్ వరకు యాక్చువల్లీ వీళ్ళ ముందుకు వచ్చారు, వీఆర్ రెడీ టు గివ్ యూ ఆపర్చునిటీ. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా దే డిడ్ంట్ గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. ఐ డోంట్ నో వై. కొంచెం ఆ లో ఫీలింగ్లోనే ఉండే నేను ఒక 2 years నుంచి. అది అయ్యి 1 year అయింది, సారీ 1 year నుంచి. బట్ దేవుడి దయ వల్ల, హిమాన్ సార్ దయ వల్ల ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో ఐమ్ హ్యాపీ. ఐమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, ఐమ్ హ్యాపీ. సో అంటే ఎప్పుడైనా మీరు రిగ్రెట్ అయ్యారా? అంటే మన దగ్గర ఎవరైనా సరే వాయిస్ రేస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళని ఆటోమేటిక్గా ఆఫర్స్ లేకుండా చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ సింగింగ్ ఇండస్ట్రీ, ఆర్టిస్టులు అయినా సరే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకి కూడా ఆఫర్స్ రావు ఆ తర్వాత అని చెప్పి వింటూ ఉంటాము. సో మీరు అరే నేను ఆ టైంలో కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యానా, నేను డౌన్గా ఉంటే మేబీ ఈరోజు మీ కెరియర్ అంటే అంత పెద్ద స్టేజ్ మీద పాడిన వాళ్ళు ఇప్పుడు ఇంకా బాగుండేదేమో కెరీర్ అని ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? రిగ్రెట్ అనేది అస్సలు లేదు. బికాజ్ ఒక రియల్ ఇష్యూ మీద నేను మాట్లాడాను. సో రిగ్రెట్ అయితే అస్సలు లేదు. బాధ కూడా అనిపించలేదు. బికాజ్ నాకు ముందే తెలుసు వాయిస్ రేజ్ చేస్తే ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయని. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అది. నా కెరియర్ ఏమైనా పర్లేదు అని కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇట్ హ్యాపెన్స్. బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. ఇలాంటి రియల్ పీపుల్ విల్ బీ దేర్ అండ్ దే విల్ బీ గివింగ్ ఆపర్చునిటీస్, కాబట్టి ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. సో సూపర్. అంటే చాలా మంది జనరల్ గా మనం ఒక ఫీల్డ్ లో ఉంటే వాళ్ళు సపోర్ట్ కి మనకు వస్తారు. బట్ చూస్తే కనుక మీ ఫీల్డ్ లో ఏదైతే మీ కాంట్రవర్సీ అయింది, పలానా షోలో నేను ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేశాను, ఈ ప్రాబ్లం అయింది కాస్ట్యూమ్ వైజ్ లో నన్ను ఇలా అన్నారు ఇట్లా అని చెప్పినప్పుడు, బట్ మీ ఏదైతే ఉందో మీ సింగింగ్ దీని నుంచే చాలా మంది వెంటనే రియాక్ట్ అయ్యి ఇది ఇట్లా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. బట్ వై అంటే మీ అందరిలో గ్రూప్ లో ఇట్లా ఐ మీన్ ఇది లేదా అంటే మీ కమ్యూనిటీలో అందరికీ ఒకే మాట మీద ఉండడం అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా జనరల్గా మనం ఒక దీనిలో ఉన్నప్పుడు మీకు అలా లేదా? లేదు అంటే ఎందుకు అంత పెద్దవాళ్ళతో అని చెప్పేసి కావాలని మీ మీద అపోజ్ చేశారు? ఇట్స్ యాక్చువల్లీ అ సాడ్ థింగ్. బికాజ్ ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉండి నాకు తెలిసిన ఎవరైనా ఒక అమ్మాయి ఇలా రీల్ చేస్తే డెఫినెట్లీ సపోర్ట్. బట్ ఎవరు చేయట్లేదు. దర్ ఆల్ స్కేర్డ్ ఫర్ దర్ ఆపర్చునిటీస్ అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు చేస్తే వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ పోతుందని దే ఫెల్ట్ అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ రియలీ సాడ్. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనం ఏం చేయలేం కాబట్టి ఇట్స్ ఫైన్. ఐవ్ యాక్సెప్టెడ్ ఇట్. సో ఇది కాకుండా ఇంకా తెలుగులో ఏమన్నా షోస్, టెలివిజన్ షోస్ ఇంకేమన్నా చేస్తున్నారా? ఇంకేమన్నా ఉన్నాయా ఎట్ ప్రెసెంట్ నెక్స్ట్? యాక్చువల్లీ అది అయిన తర్వాత కొంచెం టెలివిజన్కి దూరం ఉందాం అనుకున్నాను. సో అలానే ఐమ్ స్టేయింగ్ అవే. నేను ఇప్పుడు రియాలిటీ షోస్లో వాటిలో రావట్లేదు. ఇలా ఏమైనా మూవీ ఆపర్చునిటీస్ వస్తే పాడుతున్నాను, లేకపోతే భజన్ జామింగ్ నా ఓన్ బ్యాండ్ క్రియేట్ చేసుకున్నాను.
సో మంచిగా దేవుడి పాటలు పాడుకుంటూ వెరీ పీస్ఫుల్గా ఉంది. ఐమ్ వెరీ హ్యాపీ. ఓకే. భజన జామింగ్ గురించి చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాము చాలా వైబ్ అవుతున్నారు. జిన్జీ కిడ్స్ అయితే నేనైతే చాలా షాక్ అయ్యాను. ఈ బ్యాండ్స్ చాలా వచ్చినాయి. బ్యాండ్ గురించి కానీ దాని గురించి చెప్తారా మాకు? సో వెరీ రీసెంట్ గానే స్టార్ట్ చేసాం. మనం చూస్తున్నాం బయట ట్రెండ్ చాలా బాగుంది. అది అందరూ కూడా మంచిగా దేవుడి పాటలు వింటూ భజన చేస్తున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ. ఈ క్లబ్ కల్చర్ కొంచెం పోయి. సో అది నేను స్టార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా బ్యాండ్లో మంచి కీబోర్డ్ ప్లేయర్, మంచి పర్కషనిస్ట్ అందరూ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము. సో మీరు కూడా అందరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ అ భజన్ బ్యాండ్. సో దాని గురించి డీటెయిల్స్ చెప్తారేమో? యా సింగర్ నేనున్నాను. వి హ్యావ్ అ కీబోర్డ్ ప్లేయర్ సంగీత్ సౌరభన్. తను కూడా చెన్నై నుంచి వచ్చాడు. తెలుగు అబ్బాయే బట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఈజ్ మై కజిన్. సో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి పర్కషనిస్ట్ ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఫ్యూ కోరస్ సింగర్స్ అస్ వెల్. సో ఒక్క లాంగ్వేజే కాకుండా అన్ని లాంగ్వేజెస్ కూడా పాడుతున్నాను నేను. తమిళ్ భజన్స్ తెస్తున్నాను, హిందీ తెస్తున్నాను, తెలుగు. ఇట్స్ రియలీ గోయింగ్ వెల్. ఇన్స్టాలో మొన్నొకటి వైరల్ అయింది. 2 million వరకు వెళ్ళింది ఐగిరి నందిని పాడితే. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. మా కోసం ఒక్కసారి హైగిరి గణేంద్ర ఒక 2 lines. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ బ్యాండ్ నేమ్ ఏమన్నా ఉంటుందా? నేమ్ ఏం చెప్పలేదు నేను. కాన్సర్ట్స్ ఆఫ్ డివోషన్ అని అనుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.